మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి. మోసపోతారు. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధలను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ తప్పక వస్తాయి. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకోని వారికి నువ్వు దూరంగా వెళ్తే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం నీ అమాయకత్వమే అవుతుంది. గుర్తుంచుకోండి, ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు. కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం నీ జీవితకాలం సరిపోదు. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకండి. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. సులువుగా వచ్చింది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైన. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. కాదంటారా? జీవితం మీకు విజయాలని ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంటుంది. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడం మాత్రమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటివారిని కష్టపెట్టడమే తెలుసు.